इसमें कौन बैठेगा? అందరూ వచ్చారా? అందరూ ఎలా చేయండి, ఫీలింగ్ ఏమి ఉండదు అమ్మ. నాకు ఇప్పుడే చెప్పానమ్మా, మీరందరూ కూడా నాకు వాట్సాప్లో వరుసగా స్పామ్ చేశారు. నాకు ఇచ్చారమ్మా, అది మన మంత్రి అచ్చెన్నాయుడు గారికి మాటలు వాటి ఓకే అమ్మా, నాకు చెప్పారు. నేను 13 తర్వాత నుంచి మళ్ళీ రిపీట్ చేయాలి. ఇప్పుడే చెప్పావు కదరా, చెప్పారమ్మా నాకు. నాకు లేదమ్మా, నేను అందుకే మాట ఇచ్చాను కదా మంత్రి గారితో మాట్లాడాలి. ఇది అచ్చెన్నాయుడు గారికి అచ్చెన్నాయుడు గారికి అమ్మా, మంత్రి గారితో మాట్లాడి ఏం చేయాలని చెప్పి వివరాలు నేను కనుక్కోవాలమ్మా. నేను మాట ఇచ్చే ముందు ఎంత అవుతుంది ఏంటి చర్చ మీకు టేకప్ చేస్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఐ విల్ సపోర్ట్ అమ్మా. సపోర్ట్ ఎప్పుడు యువకులతో ఉంటుంది. మీకు ఆ డౌట్ ఉందమ్మా, నేను మంత్రి గారితో మాట్లాడి వాట్ టు డూ, ఏ ఫేస్ చేయాలి ఐ ఫిగర్ అవుట్ సొల్యూషన్. ఓకేమ్మా, వెల్కమ్. థ్యాంక్ యూ అమ్మా, ఉంటానమ్మా. థ్యాంక్ యూ నాన్న. రమ్మన్నా ఎందుకు బయటకు వెళ్ళారు? గన్నవరంలో సంబరాలు చేసుకుంటున్నారు. ఎవరు వచ్చారు? బాగున్నారా? నేను చాలా రోజులు మేడం గారు ఆఫీస్కి వెళ్ళారంట. కింద పెట్టండప్పా, అందరికి నమస్కారం. 2019 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా పరిపాలన జరిగిందో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆనాడు ప్రతిపక్ష నేత కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇతర పార్టీ నాయకులు మేమందరం కూడా ప్రజల తరఫున పైన పోరాడాలని వెళ్ళినప్పుడు అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడతాం జరిగింది. మమ్మల్ని రానిలేదు. ఏకంగా ప్రతిపక్ష నేతని ఇంటి నుంచి బయటికి రానికుండా గేట్ కూడా ఆనాడు తాడు కట్టేస్తాం జరిగింది. మేము ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని మా పైన కేసులు పెడతాం కానివ్వండి, ఏకంగా మా పార్టీ ఆఫీస్ పైన దేవాలయంగా భావించి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు, గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. ఇట్లా ప్రతిరోజు ఒకరిని జైలుకి తీసుకెళ్తాం, మా పైన దాడులు చేస్తాం. అదే జరిగింది. నేను ఆనాడు ప్రజలందరూ చెప్పాను. దాదాపు 90 బహిరంగ సభల్లో, యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందర ఎర్రబుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా వాళ్ళని వదిలిపెట్టనని ఆనాడు మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించారు ఇక్కడున్న మాజీ శాసనసభ్యుడు. ఆ కిడ్నాప్ కేసే ఈరోజు, ఆ కిడ్నాప్ వల్లనే ఈరోజు ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి. అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి. మాకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు. న్యాయబద్ధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటాం. నో క్వశ్చన్స్. సాక్షి.